వెల్కమ్ బ్యాక్ స్మెల్ రెడ్డి ఛానల్లో మేము క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, చక్కెర, పాలు, గీ. స్టవ్ ముట్టించుకోవాలి. ఫస్ట్ బాండి వేడెక్కాక ఫ్రెండ్స్ క్యారెట్ వేసుకోవాలి. దాంట్లో స్లిమ్లో పెట్టాలి స్టవ్. కొంచెం క్యారెట్ వాటర్ ఇట్లా కొంచెం పొయ్యేదాకా వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పొయ్యేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి క్యారెట్. ఒక్కసారి మళ్ళీ మూత వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం 1 స్పూన్ గీ, నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇంకెక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మా పిల్లలు తినరు డ్రై ఫ్రూట్స్ వేస్తే. ఇంకొక 10 మినిట్స్ దాకా కలపకండి ఫ్రెండ్స్, మూత పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత షుగర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్లోగా మంట పెడితే ఇట్లా మంచి ఆవిరికే ఉడికిపోతుంది. 50% ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ వేసుకుందాం. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోండి, తగినంత షుగర్. మళ్ళీ మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెట్ లడ్డు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అంత కావాల్సి స్టవ్ కొంచెం పెద్ద పెట్టుకుంటే వాటర్ మొత్తం ఇంకిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీరు లడ్డు కూడా కట్టుకోవచ్చు. క్యారెట్ లడ్డు అంటే చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం మొత్తం ఆవిరి అవుతుంది కదా వాటర్, అప్పుడు మనం క్యారెట్ లడ్డు కట్టుకోవచ్చు. ఇలాచి, మీకు సూప్ ఎక్కువ కావాలంటే పాలు ఎక్కువ పోసుకోండి ఫ్రెండ్స్. కొన్ని కావాలంటే ఏమొద్దున్న మాకు వాటర్ వద్దంటే కొన్ని పోసుకోండి పాలు.
ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, క్యారెట్ కాలేదా హల్వా. కంప్లీటెడ్. ఈ సూప్ వలన టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ క్యారెట్ హల్వాకి, అది మా అభిప్రాయం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి. అయిపోయింది. లాస్ట్ మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బంద్ చేసుకోండి. బట్ మా పిల్లలు మాత్రం తినని స్కిప్ చేశాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సరే హల్వా టేస్ట్ చేసి చెప్పవా? సరే మమ్మీ. బాగుంది మమ్మీ. బాగుందా ఉదిత్? తీయ ఉందా, కారం ఉందా? తీయ ఉందా?